మీరు కూర్చొని అడిగారమ్మా. లెన్స్ వస్తుంది, వెనుకకి రా. రెడ్డునా రెడ్డునా కూర్చోండి కూర్చోండి, అంత కూర్చోండి, వెళ్ళండి కూర్చోండి. అటు ఉన్నారు ఆయన, నేను మారిపోతున్నా, ఇద్దరు మారుతున్నా అటు. ఆకలితో ఉంటే వాళ్ళు చదువుకోవటం, కాన్సన్ట్రేట్ చేయటం, ఫోకస్ చేయటం అంత సులభం కాదని తెలిసి, ఆకలి తెలిసిన హృదయమే అన్నార్తుల బాధను అర్థం చేసుకోగలదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, ఎంపీ గారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యార్థులతో కలిసి ఈ పోషక విలువలున్న అల్పాహారము, మధ్యాహ్న భోజనము, సాయంకాలం స్నాక్స్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్న తరుణం అది. బహుశా మీరు చాలామంది అనుకుంటారు, అరే మా దోస్త్ ఎంత అదృష్టవంతుడు రా, ఇడిదిక్కో ఒక అబ్బాయి అడిదిక్కో అమ్మాయి కూర్చొని సాక్షాత్తు సీఎం గారితో కూర్చొని తింటున్నారు, మాట్లాడుతున్నారని. మరి మీకు కూడా ఇలాంటి విజయాలు సాధ్యం కావాలంటే మీ చేతిలోనే ఉంది. 10th క్లాస్లో లేదా 10+2లో డిగ్రీలో విజయాలు సాధించండి. ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఏ కొంచెం మెరిట్ ఉన్నా కానీ మరి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చదువుకునే పిల్లవాడి పొట్ట ఆకలితో అలమటిస్తే ఆ బుర్రలోకి అక్షరాలు ఎక్కవు. నేను ఆపేనా? రైట్. జవహర్ బాల్ భవన్ చిరంజీవుల సాంస్కృతిక కార్యక్రమాలు అటు స్క్రీన్ మీద రెండు.
కొంచెం సైడ్ జరగండి కొంచెం. అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ పైలాన్ను ఆవిష్కరించారు. పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఆరుట్ల టీపీఎస్ స్కూల్ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఉన్నాయి. ప్రత్యేక శిక్షణలను సైతం అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు ఉన్నారు.
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ పైలాన్ను ఆవిష్కరించారు. పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు సీఎం. ఆరుట్ల టీపీఎస్ స్కూల్ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఉన్నాయి. ప్రత్యేక శిక్షకులను సైతం అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు ఉన్నారు. గారి మానస పుత్రికగా వారు సంకల్పించిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇది ఫస్ట్ డెమో స్కూల్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఒక ఉదాహరణగా నిలిచే పాఠశాల. అదిగో బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ అంటే పొద్దున్నే అల్పాహారము, పాలు, తర్వాత మధ్యాహ్న భోజనము, మళ్ళీ సాయంకాలం స్నాక్స్. అదిగో పిల్లలతో ముచ్చటిస్తూ అలాగే సహాయం చేస్తున్న సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి ఈ అల్పాహారం, ఆహారం అందించడంలో తోడుగా నిలుస్తూ ఉన్నాయి. వారితో గౌరవనీయులైన సీఎం స్వయంగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని మీరు తల్లులాగా చూసుకోవాలి, అక్కలా